వంకాయలు మనం అట్ట తినాలనిపిస్తుంది వంకాయలు, అంత టేస్ట్గా ఉంది. మనం ఈరోజు గుత్తి వంకాయ కూర చేయబోతాం. దానికి కావాల్సిన వస్తువులు మనం ఇవన్నీ పేస్ట్ చేసుకోవాలి. ఎర్రగడ్డలు, తక్కాలి, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి, కరివేపాకు కొద్దిగా, కొత్తమల్లి కొద్దిగా, ఇవన్నీ వేసి బాగా రుబ్బుకున్నాం. మనం వేయించిన నువ్వులు, వేయించిన శనగపప్పులు, లేసుగా వేయించిన టెంకాయ కొద్దిగా, ఈ మూడు బాగా పొడి కొట్టుకుందాం మిక్సీలో వేసి. మనం రుబ్బుకున్న మిశ్రమాన్ని తక్కాలి, ఎర్రగడ్డ, వెల్లుల్లి అన్ని రుబ్బుకున్న మిశ్రమంలో నువ్వుల పొడి, శనగపప్పుల పొడి, టెంకాయ, పసుపు కొద్దిగా, కారం కొద్దిగా, ధనియాల పొడి కొద్దిగా, ఉప్పు కావాల్సినంత అన్నీ వేసి బాగా మిక్స్ చేసుకొని ఇంకా మంట పెట్టుకోవాల్సిందా. మనం గుత్తి వంకాయ కూరకి మంట పెట్టుకోవాల్సిందా. మనం 4 కట్ చేసుకున్న వంకాయల్ని ఇప్పుడు నూనెలో వేసి వేయించుకుందాం. గుత్తి వంకాయ కూర చేసేదానికి శనగ నూనె కొద్దిగా ఉడికెక్కినాక నూనె కాగింది, వడియం కొద్దిగా వేసుకుందాం, కరివేపాకు కొద్దిగా వేసుకుందాం. వడియం కొద్దిగా వేగనిచ్చి మనం మిక్స్ చేసి పెట్టుకునే దాన్ని పోసుకోవాలి. బాగా ఒక 20 నిమిషాలు సౌరు పైకి వచ్చేదాకా ఉడకాలి. మూత పెట్టి ఉడికించుకున్నాం. బాగా నూనె తేలిపోయింది. ఇప్పుడు మనం నూనెలో వేయించి పెట్టుకున్న వంకాయల్ని ఇందులో వేసుకున్నాం. బాగా వేయించి పెట్టుకున్న వంకాయల్ని ఇందులో వేసుకున్నాం. మనం ఇంకొక 10 నిమిషాలు ఉడకబెట్టుకుందాం. అంతా సరిపోయింది, అంతే బాగా రెడీ అయిపోయింది. మనం కొంచెం కొత్తమల్లి వేసి దింపుకోవాల్సిందా. ఇంకా మన గుత్తి వంకాయ అట్లే తింటే అట్లే నెయ్యి మరిగిపోతుంది లోపల. ఆహా ఏమి రుచి అనరామై మరచి రోజు తిన్నా మరి మోజే తీరనిది. తాజా కూరల్లో రాజా ఎవరండి, ఇంకా చెప్పాలా ఇంకా ఏదైనా. ఆహా అద్భుతం, చమ టేస్ట్. గుత్తి వంకాయ మజాకా. ఆహా చూస్తా ఉంటే తినేద్దాం అనిపిస్తుందా.